5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన అఖండ విజయం, అందులో పశ్చిమ బంగాల్లో పార్టీ సాధించిన విజయం జాతీయ స్థాయిలో డిస్కషన్ పాయింట్ అయిపోయింది. ఈ విజయాలతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కమల దళం ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్గా తెలంగాణను ఎంచుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తెలంగాణే తదుపరి టార్గెట్ అనే సంకేతాలు ఢిల్లీ వేదికగా బలంగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన, బీజేపీ అనుసరించబోయే సరికొత్త వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. అయితే బీజేపీ తెలంగాణలో ఏ అంశాలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగించబోతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు సెట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ స్పష్టంగా అడుగులేస్తోంది. బయటకు కనిపించేది అభివృద్ధి ఎజెండా, భారీ ప్రాజెక్టులు, ప్రధాని పర్యటనలు అయినా లోపల మాత్రం చాలా లెక్కలు, వ్యూహాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఈ నెల 10న నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానుండడంతో ఈ టూర్ను పొలిటికల్ టర్నింగ్ పాయింట్ గా ప్రొజెక్ట్ చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్న స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ గా బీజేపీని ప్రజల ముందు ఉంచాలన్నది ప్రధాన ఎత్తుగడ. ఇందుకోసం కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రెడీ టు టూల్ ఇమేజ్ ని బిల్డ్ చేయాలని చూస్తోందట. పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలలో గెలుపు బావుట ఎగురవేసిన జోష్ ని తెలంగాణ గడ్డపైకి మళ్లించేందుకు బీజేపీ హైకమాండ్ పక్కా స్కెచ్ వేసింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఈ నెల 10న తెలంగాణకు వస్తుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా దాదాపు 8,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా అభివృద్ధి కార్డును బలంగా ప్రయోగించబోతున్నారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో సుమారు 12 లక్షల కోట్లకు పైగా నిధుల్ని వివిధ రూపాలలో తెలంగాణకు అందజేశామన్న లెక్కలను జనాలకు తీసుకువెళ్లడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత కీలకమో చాటి చెప్పాలని భావిస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం సరైన రీతిలో వినియోగించుకోవడం లేదనే విమర్శను ప్రజల ముందుకు బలంగా తీసుకువెళ్లడం ద్వారా అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేయాలన్నది కమలనాథుల అస్సలు ఎత్తుగడగా కనపడుతోంది. రాష్ట్రంలో పట్టు సాధించేందుకు నరేంద్ర మోదీ చరిష్మాను కూడా ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో వచ్చిన అనూహ్య ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును ఆసరాగా చేసుకుని క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం జరుగుతోంది. కేవలం భావోద్వేగాంశాలకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునేలా ప్రధాని ప్రసంగం ఉండబోతోందని సమాచారం. అటు అధికార కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ మధ్య ఏర్పడిన రాజకీయ ఖాళీని భర్తీ చేసే ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ప్రజల ముందు నిలబెట్టడమే ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశంగా పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జంజీ యువతను ఆకట్టుకుని ఏ విధంగా ప్రభంజనం సృష్టించిందో అదే తరహాలో తెలంగాణలోనూ యూత్ అండ్ డెవలప్మెంట్ ఫార్ములాను అమలు చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారట. నేటి తరం యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ విప్లవంపై ఉన్న ఆకాంక్షలను గమనించిన బీజేపీ తన ప్రచార శైలిని పూర్తిగా మార్చబోతోందట. రాబోయే జీహెచ్ఎంసీ పరిషత్ ఎన్నికలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ప్రధాని మోడీ పర్యటన సాగనుందట. ప్రధాని పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ క్షేత్రంలో కమలదళం మరింత దూకుడుగా, క్రియాశీలకంగా ప్రజలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్లో డిజిటల్ వాలంటీర్లను నియమించి సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఒకవైపు హిందుత్వ ఎజెండాను బలంగా వినిపిస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన, నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రాన్ని ప్రధాని మోదీ చరిష్మాను జోడించి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. మరి ప్రధాని పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మోదీ పర్యటన తర్వాత తెలంగాణలో బీజేపీ దూకుడు మరింత పెరగడం ఖాయం. కానీ అంతర్గతంగా నడుస్తున్న చర్చ ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో బలం పెరగకపోతే ఈ మొమెంటం నిలవడం కష్టమని అంచనా. మరి ఈ వ్యూహం వాస్తవ రాజకీయాల్లో ఎంతవరకు పనిచేస్తుందో, కమలనాథుల వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.